సో హలో గైస్, చాలా కాలం తర్వాత మా రీయూనియన్ జరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో వీడియోలో నేను నా మొహమే చూపించాల్సి వచ్చింది చాలా కాలం. సో కంటెంట్ ఏదైనా ఇప్పుడు మళ్ళీ తిరిగి మా సింగిల్ కింగ్ రాము తోడయ్యాడు ఈరోజు, అలాగే ప్రవీణ్ కుమార్ సుహాస్ కూడా. సో అసలు ఈ కాలం మేము మిస్ అయిన కాలం ఎలా గడిచింది, ఏంటి జీవితాలు, ఏంటి సంగతులు అని చెప్పి ఒక్క 2 నిమిషాలు మాట్లాడుకో. సింగిల్ కింగ్ రాము, కమాన్. ఏంటి అసలు ఏం చేసావు ఇన్ని రోజులు, ఏం చేసావు అసలు? ఎక్సర్సైజ్ చేస్తూ సడన్ గా గల్లంతే నువ్వు, మళ్ళీ ఇప్పుడు తేలావు కాబట్టి చెప్పు అసలు ఏం ఎలా జరిగింది, లైఫ్ ఎలా నడుస్తుంది? ఏమని చెన్నై వెళ్ళిపోయాడు, అలా ఆఫీసు నాకు అందులో హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఓకే. మరి ఏంటి లైఫ్ ఎలా సాగింది ఈ కాలంలో? లైఫ్ హౌ ఇస్ లైఫ్ గోయింగ్? లైఫ్ గురించి ఏమన్నా నేను చెప్పాలంటే అలాగే వస్తాయి, ఎదురు దెబ్బలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇవన్నీ తట్టుకొని వెళ్తేనే లైఫ్ ముందుకు నడుస్తుంది. ఒక అద్భుతమైన విషయం చెప్పండి మనకి. ఎదురు దెబ్బలు తగిలించుకున్నా కానీ ముందుకెళ్ళడమే జీవితం అని చెప్పి సింగిల్ కింగ్ రాము అంటున్నాడు. మీరేమంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మరి ప్రవీణ్ కుమార్ సుహాస్ తో మాట్లాడదాం. లైఫ్ ఎలా సాగుతుంది, ఏం జరుగుతుంది ఏంటని చెప్పండి ప్రవీణ్ గారు. ఏందన్నా, నేను ఈ లొకేషన్ నుంచి అయితే వెళ్ళాను కానీ మన ఛానల్ ఇప్పుడు విడిచిపెట్టలేదు. అక్కడ డైలీ ఖచ్చితంగా ప్రతి వీడియోకి మీ కామెంట్ ఉంటుంది. అది మీరు ఒకటి విషయం ఏంటంటే మొత్తం ఛానల్ అంటే మరి అనుకోని కారణం వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినా కానీ ఏమొద్దని కొంచెం ఉండేది. అంటే అందరూ కలిసి చేసి ఒక్కసారిగా కొన్ని నెలలు మనం కలిసి చేసాం కదా, వెళ్ళినప్పుడు ఎలా ఆపేస్తారా ఏంటి అని అనుకున్నప్పుడు, కానీ మీరు అక్కడ మళ్ళీ రీస్టార్ట్ చేయడం, పిల్లలు బుడ్డగలేసి ఏదో ఒక విధంగా అంటే ఏదో చేయడం మేడపైన, అవన్నీ చాలా ఆనందం అనిపించింది నాకు. ప్రతిరోజు ఫాలో అయ్యేవాడిని మీ వీడియో పెట్టగానే, అండ్ స్టేటస్ కూడా వచ్చేది కదా, వచ్చేది కాబట్టి స్టేటస్లో కూడా అండ్ ఫాలో అయ్యేవాడిని, చూసాను. చాలా సంతోషం. మళ్ళీ మీతో ఇప్పుడు కలుస్తానని ఇప్పుడు ఉండేది. పక్కన పెడితే నీ లైఫ్ చాలా కూడా చెప్పాలి కదా. అట్లా లైఫ్ ఇవ్వాలల్లా ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా మంచి వాతావరణంతో, చెట్లతో, వీటితో, జనాలతో, మనందరూ ప్రేమతో ఉంటది. ఢిల్లీలో ఉన్నాను. సో ఢిల్లీ అనగానే అంత ప్రపంచ స్పీడ్ మెట్రో, అదేంటి మెట్రో సిటీస్, అవి సిటీస్ కూడా కాదు, మెట్రో సిటీస్, ఇంకా స్పీడ్. కష్టాలు, బాధలు అన్నీ వచ్చినాయి, తట్టుకున్నాం. మరి సక్సెస్ అయినప్పుడు ఫస్ట్ మళ్ళీ ఆ మెట్టు కూడా ఎక్కాలి కదా. సక్సెస్ అవ్వడం ఒక మెట్టు అయితే, దాన్ని కాపాడుకోవడం, నిలబెట్టడం ఇంకొక మెట్టు. సో లాంగ్వేజ్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం, స్లీపింగ్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్సే. బట్ మెల్లగా ప్రాబ్లమ్స్ అన్నట్టు ఏంటి ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారు కదా. చెప్పాను కదన్నా, అసలు ఏంటి, అసలు ఎందుకు వెళ్ళి ఆ విషయం ఫస్ట్. ఏవల్దల్లా మనకి దేవుడి వల్ల మంచిగా జాబ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో. ఏంటి డిపార్ట్మెంట్ చెప్పకూడదా? చెప్పకూడదు. ఓకే ఓకే, డిపార్ట్మెంట్ చెప్పకూడదంట. సంవత్సరం మాట్లాడుకుందాం మనందరం కూడా. సెంట్రల్ గవర్నమెంట్ కదన్నా. సో బాగుంది డిపార్ట్మెంట్, వర్కింగ్ అన్ని సూపర్. గాడ్స్ గ్రేస్ అందులోకి వెళ్ళడం చాలా సంతోషం. మళ్ళీ ముందు రావడం ఇంకా సంతోషం నాకు. సో అండర్లైన్ దిస్ వర్డ్, గాడ్స్ గ్రేస్. ఎస్, కేవలం ఆయన కృప వల్లనే సాధ్యమైంది. మనం కష్టపడ్డాం. నేను ఇప్పటికీ నాకు జాబ్ వచ్చి 7 years అవుతుంది. 7 years కష్టం. నేను పాస్ అవుట్ అయిన నుంచి ప్రతిరోజు లెక్క పెట్టుకునేది. మీకు తెలిసింది కదన్నా, ఈ లోపల ఎంతమంది జీవితాలు మారిపోయినాయి. ఇప్పుడా ప్రవీణ్ సుహాస్ పైకి వచ్చిందని చెప్పి చాలా మంది ఎదురు చూసేవారు. అయితే ఇక్కడెక్కడ కాకుండా దేవుడు చాలా పైన ఉంచాడు. యాక్చువల్లీ గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి, లేదా మన స్టడీస్కి బ్రేక్ వచ్చినప్పటి నుంచి జాబ్లో సెటిల్ అయ్యే వరకు ఉండే స్ట్రగుల్స్, ఆ బాధలు, ఆ పియర్ ప్రెషరు, చుట్టుపక్కల మాటలు, లేకపోతే మనంతటా మనం తెచ్చుకునే ప్రెషరు, ఇవన్నీ ఏంటంటే చాలా హెక్టిక్గా ఉంటాయి. బయటికి చెప్పలేము, ఎవరితో షేర్ చేసుకోలేము. ఎక్కడున్న ప్రాబ్లమే, ఇంటి దగ్గర ఉన్న ప్రాబ్లం, ఎక్కడైనా రూమ్ తీసుకుని దూరం వెళ్ళి ప్రయాణం చేస్తూ ప్రిపేర్ అవుతున్న ప్రాబ్లం, స్టడీ రూమ్స్లో ఉన్న ప్రాబ్లం. అంటే ప్రాబ్లం అంటే అదొక స్ట్రగుల్, ఆ స్పాన్ అంతా కూడా. సో దాని నుంచి ఓ మెట్టు ముందుకేసి ప్రవీణ్ సుహాస్ బయటకు వచ్చాడు. అయితే బట్ స్పాన్ అయితే బాగానే పట్టింది కదా, దగ్గర ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 1 month చక్కగా తిరుగుదాం అని ప్లాన్ చేసుకొని 1 month అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను నేను. ఇంకా స్టార్ట్ చేయాలని
హైదరాబాద్ వెళ్ళిపోయింది డైరెక్ట్ కోచింగ్ బ్యాగులు పట్టుకొని. అప్పుడు స్టార్ట్ అయింది. మన నవంబర్ వరకు కూడా అందులోనే చెప్పు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయ్యి 7 years అయింది. సో 1 month తర్వాత హైదరాబాద్ బ్యాగ్ ప్రిపేర్ అయిన తర్వాత బయట వచ్చామన్నా. 16లో బయటకు 17లో బయటకు 16లో బయటకు వచ్చాను. సో బయట తర్వాత 1 month గ్యాప్ ఇచ్చాను. ఇన్ని రోజులు చదువుకున్నాం కదా, కొన్ని 1 month రెస్ట్ తీసుకున్నాం. అప్పుడు అలా ఉంటది, అలా మొత్తం తిరిగి తినేసి పడుకున్నాం. 1 month అయింది. సో నెక్స్ట్ ఏంటి, మనది ఎన్ని రోజులు చదువు అయింది, బట్ ఇక్కడ నుంచి లైఫ్ లో అడుగు పెడుతున్నాం. బ్యాగ్ పట్టుకుని ఏదో వెళ్ళిపోయి కోచింగ్ వెళ్ళినప్పుడు కష్టాలే. అక్కడ దేవుడి వల్ల అన్నాలో తెలియడం వల్ల రూమ్ అది సెట్ అయింది, అలా ఉన్నాము. తర్వాత కోచింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు మనకి. హైదరాబాద్ ఇక్కడ నుంచి మన దగ్గర ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నం ఉన్నాం మనం. ఇక్కడ నుంచి హైదరాబాద్ మనకు చాలా ఎక్కువ కదా. 2016లో సిగ్నల్స్ లేవు, స్మార్ట్ ఫోన్లు కూడా లేవు, జీపీఎస్లు కూడా లేవు. వెళ్ళడం అలా హమీర్పేట దిగి తీసుకుని మీకు ఇలా చూడగా అన్ని ఒక 200-300 ఇన్స్టిట్యూట్లే ఉంటాయి, ఇంకెక్కువ ఉంటాయి బహుశా. ఇలా తిరిగి అన్ని ఇన్స్టిట్యూట్లో అన్ని కోచింగ్ అన్ని ఫ్లెక్సీలు రోడ్డు అన్ని పంచడం జరుగుతుంది. అన్ని చూసే ఫస్ట్ ఎట్రా ఇలా ఉంది, నిజంగా అవుతుంది. అడవి ప్రాంతంలో ఎలా సర్వే అవ్వాలనిపించిందా? మందుదే ప్రశాంతంగా ఉంటుంది చక్కగా. వెళ్ళాం, రోజు బాక్స్ దగ్గరికి వెళ్ళేవాడిని, వెళ్ళి కూర్చునేవాడిని, చూసేవాడిని. డెమో క్లాసులు ఉంటాయి కదన్నా, డెమో వినేవాడిని. నచ్చితే జాయిన్ అవుతాం కదని. అవేది కాదు, అర్థమైంది కాదు. ఒక ఇన్స్టిట్యూట్ ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్తే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు కొంచెం స్పీడ్ చెప్పేవాళ్ళు, ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్తే డబ్బులు ఎక్కువ చెప్పేవారు. అలా చాలా ఇన్స్టిట్యూట్ తిరిగేసాను ఫస్ట్. అలా 1 year జర్నీ, ఫస్ట్ 1 year జర్నీ. 1 year ఏం కాదు, జస్ట్ 1 weekలోనే జరిగింది అంతా. ఉదయం వెళ్ళడం, డెమో వినడం నచ్చింది. అంటే ఫస్ట్ మనకి కోచింగ్ ఎలా ఉంటుందంటే డెమో క్లాస్ ఇస్తారు, అది నచ్చితే జాయిన్ అయితే అసలు మానేది మనం. సో ప్రతి డెమోకి ఇంట్లో వెళ్ళాము, ప్రతి ఇన్స్టిట్యూట్కి ఏంటి బెటర్ ఎక్కడ దొరుకుతుందండి ఎవరు ప్రార్థన చేసుకోవడం, బయలుదేరడం. వెళ్ళి చూశాను, చాలా ఇన్స్టిట్యూట్ తిరిగాను, ఏది నచ్చలేదు. తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ ఫైనల్ చేశాను, అన్నిట్లో కలిసి. స్ట్రెంత్ తక్కువ ఉంది, నాకు నచ్చింది ఎందుకు ఆ ఇన్స్టిట్యూట్. దేవుడు వల్ల వెళ్ళాను, జాయిన్ అయ్యాం, అప్పుడు స్టార్ట్ చేసాం. అలా మొత్తం ఇంకా అయ్యింది సంవత్సరం. కింద మీద పడ్డాం. బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి 2 తీసుకున్నా. ఎందుకంటే ఇష్టం అప్పటి నుంచి, ఎందుకో బ్యాంకులో కూర్చొని జాబ్ చేయాలనేది. సో బ్యాంక్ లో కూర్చొని ఇష్టం అనుకుంటున్నాడు, కానీ ఎంత కష్టమో బ్యాంక్ వాళ్ళని అడగాలి. అంటే అప్పట్లో మనం స్టూడెంట్ ఉన్నప్పుడు పని మీద బ్యాంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి అట్మాస్ఫియర్ చూసి భలే ఉంది కదా, వీళ్ళకి టైంకి అయిపోద్ది కదా అనుకున్నాం. అంటే ఆ పైన ఫ్యాన్ కనబడుతుంది, వెనకాలేమో ఏసీ కనబడుతుంది, ముందు ఫైల్స్ కనబడితే ఇక్కడ ఏమో వైట్ కలర్ జాబ్ అంటారు. సో అలా అనిపిస్తుంది, కానీ రియాలిటీలో బ్యాంకర్స్ అసలు. అవును. సో అది చూసేసరికి నాకు అనిపించి, అండ్ బాస్కి సెట్ అంటే ఎస్ఎస్సి కూడా తీసుకోవడం, బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి 2 కలిపే మా వాడు ఇచ్చేవాడు. సో తీసుకున్నాం మెల్లగా, అంతా బాగానే జరిగింది. కాదు, ఎగ్జామ్కి ఇప్పుడు ప్లేస్ అవ్వడానికి ముందు జర్నీలో ఫస్ట్ 1 year కోచింగ్ సెంటర్ వగేరా గడిచింది. ఆ నెక్స్ట్ 6 years సంగతి ఏంటి? అదేనా 1 year ఇది కోచింగ్ సెంటర్ నడిచింది కదా, నెక్స్ట్ ఇయర్కి అనుకోకుండా అభ్యర్థం జరిగింది. కోచింగ్ సెంటర్ ఉండక ఇంటికి వచ్చిన సెలవులకి డాడీకి హెల్త్ పాడైపోయింది. హెల్త్ అంటే యాక్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ ఎలాగెళ్ళే బండి ఒకసారిగా ఇంకా నువ్వు చదివేలేదు, ఇంటికి జాబ్ చేయాలి చెప్పండి, ఇంటి దగ్గర రెస్పాన్సిబిలిటీస్ వేసుకునేది. ఒక డాడీకి హెల్త్ సెట్ చేయడానికి 1 సంవత్సరం పట్టింది. అంటే నడవడం మొత్తం అన్ని జస్ట్ లేచి కూర్చోవడమే, సంవత్సరం పట్టింది. సో ఇంకా ఆ టైంలో ఇంట్లో ఉండాలి. 6 months వరకు సర్జరీలు సరిపోయింది, అవన్నీ తగ్గేసరికి ఇంకో 6 months పట్టించింది. మేజర్ యాక్సిడెంట్స్ కదండి అన్ని. ఇంకొక 1 year జంప్ అయిపోయింది. 1 year తర్వాత నుంచి మళ్ళీ జాబ్ మన ఎస్బీఐ 2018, మీకు గుర్తుంటది బాగా, వచ్చాను కదా అక్కడికి. సో మనం 2018లో భయం కలిసి చాలా సంతోషం. ఈ రోజు దాన్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ 16 బయటకు వచ్చి కోచింగ్ అయింది, 17 అలా జరిగింది, బయటకు వచ్చాను. డాడీకి యాక్సిడెంట్ అయింది. 18లో మెల్లగా ఎత్తుక్కుంటూ ఎస్బీఐలో మళ్ళీ రావడం జరిగింది. ఎస్బీఐలో మీది 2018 కదన్నా. ఇక్కడ ఉన్నది ఈ ఏరియాలో ఎందుకంటే నాకు ఒక క్లారిటీ ఉంది కదా. సో 18లో మళ్ళీ ఎస్బీఐలో వచ్చా. అలా ఏదో చిన్న చెత్తుకు మెల్లగా కష్టాలు పడి బాధపడి అదో 2 years లాగేసాను. అయిన తర్వాత మళ్ళీ అనిపించింది కొంచెం సెట్ అయింది ఇంట్లో. అంటే తీసుకొచ్చిన డబ్బులు అప్పులకన్నీ ఆ బ్యాంకులో జాబ్ చేసి కట్టేసి మొత్తం క్లియర్ చేశాను. రూపాయి ఖర్చు పెట్టలేదు, రావడం ఆ అప్పులు తీర్చుకోవడం, జాబ్ చేయడం. ఇట్లా మన పరిస్థితి, చదువుకున్నాం, ఏదో చేద్దామని అనుకున్నాం.
సార్స్ కూడా ఏదో చేస్తాడు అనుకున్నారు, ఇంట్లోని బయట చర్చిలోని ఏదో చేస్తాడు అనుకున్నారు. ఈరోజు ఏమీ లేకుండా అయిపోయాడు ప్రవీణ్ సుహాస్. ఆ వయసు చూత అవుతుంది అంటే ఏజ్ అని కాదు కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి టైం కదా. గడిచిపోయి కొద్దీ ప్రెజర్ మన చుట్టుపక్కల వాళ్ళు సెటిల్ అయిపోతుంటారు పక్కన. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చాలా మంది సెటిల్ అయిపోయారు. అలా జరుగుతుంది. సో ఇలా కాదని చెప్పేసి దానికి రిజైన్ చేస్తాను. ఇంకా రిస్క్ చేయాలని, లేకపోతే ఇంకా లైఫ్ ముందుకెళ్ళి రిజైన్ చేస్తాను. అది రిజైన్ చేసేటప్పుడు నా దగ్గర కరెక్ట్ 30,000 ఉన్నాయి. 30,000తో కట్టడం అనేసి 3 నెలలు వస్తుంది ఆ 30,000. ఎందుకంటే కోచింగ్ కట్టాలి, రూమ్లో ఉండాలి కదా. వెళ్తే మళ్ళీ ఒకసారి ఆల్రెడీ మనం హైదరాబాద్లో తీసుకున్నాం కదా కోచింగ్. సో దీన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ కాన్సెప్ట్స్ అన్ని తెలుసుకుంటే మళ్ళీ మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసి అంటే ఆల్రెడీ జనరల్గా వన్స్ జాబ్ స్టార్ట్ చేసాక కొత్త దానికి మళ్ళీ ప్రిపేర్ అవుదాం, రీస్టార్ట్ చేద్దాం జనరల్గా ఎవరు అవ్వదు. అందుకని స్టేట్ పట్టుకోలేదు, స్టేట్ చూడలేదు కూడా. కానీ ఎస్ఎస్సి ఇంకా భయానకం. అదే కదా మరి ఇప్పుడు నేను ఎందుకంటే అది ఎగ్జామ్ రాసాక ఏ కేసు పడుతుందో, ఎప్పుడు రిజల్ట్ వస్తుందో, ఎప్పుడు ప్లేస్ అవుతామో, మళ్ళీ కేసు వస్తే దాని రిజల్ట్ అసలు జెన్యున్ గా అసలు చాలా చిరాగ్గా ఉంటుంది. లాంగ్ స్పాన్ పట్టేస్తుంది. స్టేట్ అంటే కొంచెం స్టేట్ ఏదైనా అలాగ ఉంటుంది అన్న కాంపిటేటివ్. సో అప్పుడు మళ్ళీ వెళ్ళి రాజమండ్రి కోచింగ్ జాయిన్ 3 monthsకి. అక్కడ మా ఫ్రెండ్ గారు రెఫర్ చేస్తే బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళాను. సో మనోడు ఏంటంటే స్టేట్ దాటకుండా ఫస్ట్ ఇయర్ స్టేట్ దాటాడు, తర్వాత స్టేట్ దగ్గరలోనే చేసుకున్నాడు కోచింగ్. రైట్, ఓకే. రాజమండ్రిలో మళ్ళీ 3 months షార్ట్ టర్మ్లో కోచింగ్ తీసుకొని చక్కగా అన్నీ చేసాం. అన్నీ చేస్తున్న టైంలో కరోనా వచ్చింది. వచ్చేస్తే మళ్ళీ 3 months అయిపోయింది. మన అప్పుడు ఏంటి కరోనా టైంలో ఆయన ఏదో అంటాడు కదా, వచ్చి దేశు ఆసియో అని చెప్పి మోడీ వచ్చాడా. వెంటనే నేను వాళ్ళ కోసం వద్దులేండి. మళ్ళా నేను ఇంటికి వచ్చాను. అయిపోయింది 3 months అయిపోయింది. ఇంకా కరోనా అయిపోయా. కరోనా 6 నెలలు ఎగిరిందా కరోనాకి? 1 year పోయిందన్న. 1 year పోయింది. మొత్తం ఎందుకంటే టైము ఎగ్జామ్ షెడ్యూల్స్ మిస్ అవుతాయి, ప్రిపరేషన్ అంతా గలిబిలి అయిపోద్ది. అలా చేసాం. ఏదో చెయ్యాలని చెప్పి ఏదో మేడపం కూర్చొని ముందు పెట్టుకొని ఏదో తంటలు పడ్డాం కానీ ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు రిజల్ట్ అసలు అవుతుందో లేదో, నెక్స్ట్ లైఫ్ ఏంటంటే క్వశ్చన్ వచ్చింది అందరికి. బతుకుంటే కొంచెం మళ్ళీ కరోనా సెకండ్ ఫస్ట్ అన్ని దాటేసాం. అప్పుడు జరిగింది అద్భుతం. ఈ లోపల నేను అటెంప్ట్స్ ఇవ్వడం మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత అటెంప్ట్స్ ఆపలేదు ఎప్పుడు కూడా. ప్రిపరేషన్ ఇంకా ఆన్లైనా? ఈ లోపల మన ఓన్గా నెక్స్ట్ యూట్యూబ్ క్లాస్ ల్యాప్టాప్ తీసుకొని చక్కగా డౌన్లోడ్ చేసుకొని అవన్నీ అలా జరిగింది. అప్పుడు ఇచ్చాము. తర్వాత 1 year పట్టింది రావడానికి, రిజల్ట్ రావడానికి. అవన్నీ అయినాయి. అప్పుడు మొత్తం సో అది ప్రవీణ్ సుహాస్ జర్నీ. సో డిపార్ట్మెంట్ జనరల్గా ఎవరు ఎన్క్లోజ్ చేయరు, సో తనకు కూడా చెప్పట్లేదు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ వెరీ డీసెంట్ జాబ్, చాలా మంది డ్రీమ్ జాబ్ అని కూడా చెప్పచ్చు. సో ఫైనలీ హీఈస్ ఇన్ టు సెంట్రల్ గవర్నమెంట్. సో దానివల్ల తన జర్నీ అలా సాగింది. వాట్స్ చేసే అన్నింటిలో కూడా దేవుడు ఎంతగానో నాకు హెల్ప్ చేశానని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఈ టైంలోని రిసెషన్ నడిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ రావడం కానీ చాలా కష్టం. లైక్ ఎంతమంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు అంటే అది ఇంకా ప్యాషను ప్రొఫెషన్ అనే విషయం సంబంధం లేదు, అసలు జాబ్ రావడం కష్టంగా ఉన్న పరిస్థితి. ఫైనలీ యూ సెట్ ఇన్ వండర్ఫుల్. సో 1 big round of applause for ప్రవీణ్ సుహాస్. గాడ్స్ గ్రేస్, రైట్. సో అది ఇంకా ఆలస్యం చేయకుండా ఇంట్రడక్షన్లు అయిపోయాయి కాబట్టి యథావిధిగా మళ్ళీ మన ఫిట్నెస్ రొటీన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పండి మాకు మీరు. అది